ఒక టోటల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఈ దఫా హడావిడి ఎక్కువ జరగల మొన్నటికి మళ్ళీ, ఎందుకంటే మొన్న జరిగి ఫెయిల్ అవ్వడంతో ఈ దఫా జరగల. అందులో అప్పుడు కాంగ్రెస్ గెలుస్తోంది బీజేపీ ఓడిపోతుంది అన్నప్పుడు బాగా హైప్ వచ్చింది, మన దేశంలో మీడియా ద్వారానే అట్లా ఉంది కాబట్టి. ఇప్పుడు బీజేపీని గెలుస్తుంది అనగానే డౌన్ ప్లే అయింది. ఓవరాల్గా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లోనే కూడా ఎన్డీఏదే హవా అని 4 ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి 150 నుండి 195 సీట్లు టోటల్ సగటును లెక్కేస్తే వీళ్ళందరూ ఇచ్చింది. గెలుపుగా 4 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, టైమ్స్ నౌ, జేవీసీ సంస్థ, పీపుల్స్ పల్స్ ఈ 4 అంచనా వేసినాయి. మ్యాట్రిజ్ 150 నుంచి 170, పీపుల్స్ పల్స్ 175 నుంచి 195, చాణక్య స్ట్రాటజీస్ 152 నుంచి 160, టైమ్స్ నౌ, జేవీసీ వాళ్ళు 150 నుంచి 160 సీట్లు మహాయుతి కూటమికి వస్తాయని, విపక్ష కూటమికి 85 నుంచి 138 దాకా రావచ్చు అన్నది వీళ్ళ అంచనా. అయితే లేదు హంగ్ వస్తుంది అని 3 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. పీమార్కు, దైనిక్ భాస్కరు, లోక్షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ ఇటు ఎంవీఏ కూటమికి కానీ మెజార్టీకి అవసరమైన సీట్లు రాకపోవచ్చు. పీమార్క్ ఏమో మహాయుతికి 137 నుంచి 157, ఎంవీఏకి 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీ కూటమికి 128 నుంచి 142 వరకు రావచ్చని, ఎంవీఏకి 125 నుంచి 140కి రావచ్చని లోక్షాహి మరాఠీ ముద్ర అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ కూడా మహాయుతికి 125 నుంచి 140, ఎంవీఏకి 135 నుంచి 150 అని అంచనా వేసింది. టోటల్గా వీళ్ళు కూడా పూర్తిగా ఎన్డీఏ వస్తుంటలేదు, 145 రావాలి. అట్లాంటి సందర్భంలో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.